Praise Lord, this is Jay Prakash and welcome to Kingdom of God. Let's spend some time discussion with spiritual question and answers from the Bible. నవామీసాన నిర్వాణ రూపాన్ని నిజం నిర్గుణం నిరాలాభవం పరబ్రహ్మ రూపం కైలాసయే భజన్వందే. ఈ యొక్క శ్లోకం యొక్క అర్థం ఏంటంటే ముందు వీడియోలో చెప్పడానికి ప్రయత్నిస్తాను, పూర్తిగా చూడడానికి ప్రయత్నించండి. మన ఆర్సిఎం చర్చ్ సోదరులు చేసేటువంటి జపమాల ప్రార్థన ఆచారం వలన, జపమాల మాత పండుగ ఆచారం వలన క్రైస్తవ సోదరులు ఎంతమంది నరకానికి వెళ్తున్నారో తెలుసా? ఒకసారి జపమాల యొక్క చరిత్ర మనం తెలుసుకోవడానికి ప్రయత్నిస్తే, క్రైస్తవం అనేది, క్రీస్తు సువార్త అనేది భారతదేశంలో ప్రవేశించడానికి ముందు భారతదేశ హైందవ ధర్మంలో ఈ యొక్క జపమాల ఆచారాన్ని మనం గమనిస్తాం. ఏంటి ఈ జపమాల? మునులు ఋషులు మహావిష్ణు యొక్క ప్రత్యక్షత కలగడానికి కొన్ని శ్లోకాలు, కొన్ని మంత్రాలు చెప్పేవారు. అయితే ఈ మంత్రాలు కానీ ఈ శ్లోకాలు కానీ ఒక 100 సార్లు చెప్పాలి. 100 కలిగినటువంటి పూసల్ని ఒక దండగా ఏర్పాటు చేసుకొని శ్లోకాన్ని 1, 2, 3 సార్లు పలికిన తర్వాత ఈ యొక్క దండకున్నటువంటి పూసల్ని 1, 2, 3 పూసలు కిందకనేవాళ్ళు. దీంతో 3 సార్లు శ్లోకం పూర్తయింది. 9, 10 సార్లు శ్లోకం చెప్పిన తర్వాత 9, 10 పూసలను కిందకనేవారు. ఇలా 9, 10 సార్లు శ్లోకం పూర్తయిందని వారు భావించేవారు. ఎందుకని వీరు ఈ విధంగా భావించేవారు? వారికి ఒక ఖచ్చితమైన లెక్క కావాలని ఈ యొక్క పూసల దండని ఏర్పాటు చేసుకొని జపం చేస్తూ ఈ యొక్క పూసల్ని కిందకి లెక్కిస్తూ శ్లోకాలు చెప్తూ ఉండేవారు. దీన్ని మన భారతదేశ హైందవ ధర్మంలో మనం జపమాల చరిత్రగా చూస్తాం. మామూలుగానే ప్రతి ఒక్క ఆచారాన్ని, ప్రతి ఒక్క పద్ధతిని హైందవ ధర్మంలోంచి తీసుకొచ్చి ప్రార్థన మందిరంలో పెట్టినటువంటి వాళ్ళు మన ఆర్సిఎం చర్చ్ సోదరులు. భారతదేశంలోనికి క్రీస్తు యొక్క సువార్త, క్రీస్తు యొక్క ప్రేమ ప్రవేశించిన నాటికి ఆర్సిఎం చర్చ్ సోదరులు యథావిధిగా ఈ యొక్క జపమాల ఆచారాన్ని హైందవ ధర్మంలోంచి తీసుకొచ్చి క్రైస్తవ ప్రార్థనా మందిరంలో స్థాపించారు. ఆనాటి నుంచి ఈనాటి దాకా ఇప్పటికీ పాటించడానికి 2 బలమైన కారణాలు చెప్తాను, చాలా జాగ్రత్తగా వినండి. లాం లుపాపా అనే ప్రాంతంలో 1571 సంవత్సరం అక్టోబర్ 7వ తారీఖున ఆర్సిఎం క్రైస్తవ సోదరులకి, మహమ్మదీయ సోదరులకి ఒక సముద్ర తీరాన యుద్ధం జరుగుతూ ఉంది. ఈ సముద్ర తీరాన యుద్ధం జరుగుతున్న సమయంలో ఆర్సిఎం క్రైస్తవ సోదరులేమో కొంతమంది ఓడలో యుద్ధం చేస్తూ ఉన్నారు, మహమ్మదీయులేమో పడవల్లో ఎక్కువ మందిగా ఉండి యుద్ధం చేస్తూ ఉన్నారు. ఆల్మోస్ట్ ఈ ఆర్సిఎం క్రైస్తవ సోదరులందరూ కూడా ఓడిపోయే స్థితికి వచ్చారు. అయితే ఈ జపమాల యొక్క రహస్యాన్ని తెలుసుకున్నటువంటి క్రైస్తవ సోదరులు కొంతమంది ఆ ఓడ లోపల అడుగు భాగానికి వెళ్ళి జపమాల జపిస్తూ ఉన్నారు. ఏమని? అమ్మా పరిశుద్ధ మరియమ్మ, పాపాత్ములైన మమ్మల్ని క్షమించి నీ కుమారుడి యొద్దకు మమ్మల్ని చేర్చమ్మా. అమ్మ మరియమ్మ, దేవుని యొక్క ప్రత్యక్షత కలిగిన మరియమ్మ, పరిశుద్ధమైన మరియమ్మ, పాపాత్ములైన మమ్మల్ని ఈ యొక్క యుద్ధంలో విజయాన్ని కలుగు చేయడమని నీ యొక్క కుమారుడికి చెప్పమ్మని వీరి యొక్క జపాన్ని జపిస్తూ ఉన్నారు. ఈ ఓడ లోపల ఉన్నటువంటి వారు అనుకున్నారంట, మనం ఇంకా ఎంత జపించినా కానీ సరే మనం ఖచ్చితంగా ఓడిపోతాము అని అనుకుని బయటకు రావడానికి మొదలు పెట్టారంట. బయటకు వచ్చే టైంలో మరియమ్మ తల్లి ప్రత్యక్షతనిచ్చిందంట, దర్శనాన్ని ఇచ్చిందంట. ఏమని? యేసుక్రీస్తు ప్రభువారి కుడి పార్శ్వాన కూర్చొని, ఇదిగో ఈ జపమాల ద్వారా నన్ను ప్రార్థిస్తూ నా యుద్ధకు వచ్చినటువంటి వీరికి నువ్వు యుద్ధంలో విజయాన్ని కలిగించు అని యేసుక్రీస్తు ప్రభువారికి చెప్తే, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన యొక్క మహాకృపలో వీరిని జ్ఞాపకం చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి కొద్ది మంది క్రైస్తవులకి యుద్ధంలో విజయాన్ని ఇచ్చాడంట. ఇది అక్టోబర్ 7, 1571 సంవత్సరంలో జరిగినటువంటి విషయం. ఆ కాలంలో ఉన్నటువంటి ఆర్సిఎం చర్చ్ క్రైస్తవులకు ఉన్నటువంటి పోప్ అనేటువంటి వ్యక్తి ప్రతి సంవత్సరం 7వ తారీఖు అక్టోబర్ నెలలో ఈ యొక్క జపమాల మాత యొక్క పండుగను మనం జరుపుకోవాలి. ఎందుకంటే యుద్ధంలో మనకి జయాన్ని ఇచ్చింది మరియమ్మ తల్లి, మన ప్రార్థన ఆలకించి యేసుక్రీస్తు ప్రభువారి యొద్దకు పంపించిందని వీరు నమ్మేవాళ్ళు. ఆ తర్వాత 13వ శతాబ్దంలో కూడా కొంతమంది పోపులకి మరియమ్మ తల్లి దర్శనమిచ్చి, ఎవరైతే జపమాల ప్రార్థన ద్వారా నా యుద్ధకు వస్తారో నేను యేసుక్రీస్తు ప్రభువారి యుద్ధకు మిమ్మల్ని తీసుకుని వెళ్తాను, మీరు జపమాల ప్రార్థనలో ఏమేమైతే పలుకుతారో దర్శన రూపాన చెప్పడం జరిగింది. సో ఈ 2 బలమైనటువంటి సంఘటనల వల్ల ఆర్సిఎం సోదరులు భారతదేశంలోనికి క్రైస్తవం వచ్చినటువంటి ఆ దినాలు మొదలుకొని ఈ దినాల వరకు కూడా ప్రతి సంవత్సరం అక్టోబర్ 7వ తారీఖున జపమాల మాత యొక్క పండుగను జరుపుకుంటారు. ఆర్సిఎం సోదరులు ఏమని నమ్ముతారు? మరియమ్మ తల్లి పరిశుద్ధమైనదని, దేవునితో సహవాసం కలిగిందని, అందరి స్త్రీల కంటే ఉత్తమమైనదని, పరలోక రాజ్యం వెళ్ళిందని నమ్ముతారు. అయితే నేను ఒక మాట సూటిగా అడుగుతున్నాను, మోషే కంటే మరియమ్మ తల్లి ఏమైనా గొప్పదా? మోషే కంటే మరియమ్మ తల్లి ఏమైనా గొప్పదా? యేసుక్రీస్తు ప్రభువారిని ఈ లోకంలోనికి జన్మనిచ్చి
33 సంవత్సరాలు పెంచటం మరియమ్మ తల్లికి దేవుడు అప్పచెప్పినటువంటి ఒక పని అయితే, మోషేకి అంతకంటే భారభరితమైనటువంటి పనిని దేవుడు అప్పచెప్పాడు. మోషే దేవుని యొక్క దర్శనాన్ని మండుచున్నటువంటి పొదల ద్వారా డైరెక్ట్ గా పొందాడు. దేవుని ద్వారా, మరియమ్మ తల్లి దేవుని ద్వారా పొందుకున్న, దేవదూతల ద్వారా పొందుకుంది. దేవుని యొక్క కృప నీ మీద ఉందని. మోషే దేవుని యొక్క స్వరాన్ని విన్నాడు. మరియమ్మ తల్లి దేవుని స్వరాన్ని విన్నా. మోషే 40 దినాలు ముఖాముఖిగా దేవునితో సమయాన్ని గడిపాడు. మరియమ్మ తల్లి సమయాన్ని గడిపిందా? మోషే దేవుని చేతి వ్రాతతో రాయబడినటువంటి 10 ఆజ్ఞల పలకల్ని తీసుకున్నాడు. మరియమ్మ తల్లి తీసుకున్న దేవుని చేతితో రాసినటువంటి పలకల్ని. మోషే బ్రతికినంత కాలం కూడా దేవుని యొక్క అద్భుత కార్యాలు, సూచక క్రియలు, దేవుని యొక్క స్వరాన్ని వింటూ చేశాడు. మరియమ్మ తల్లి చేసిందా? దేవుడు అనేకమైన రూపాలని మోషేకు చూపించి, మోషే ద్వారా ఒక గొప్ప ప్రత్యక్ష గుడారాన్ని, దాని లోపల కావలసినటువంటి ప్రతి ఒక్క పరికరాలని కూడా దేవుడు మోషే ద్వారా కలిగించాడు. మరియమ్మ తల్లి ద్వారా కలిగించాడా? దేవుని యొక్క స్వరాన్ని విన్నాడు, దేవుని యొక్క వీపును చూశాడు, దేవునితో 40 రోజులు ముఖాముఖిగా సమయాన్ని గడిపారు, దేవుని యొక్క చేతి రాతతో రాసినటువంటి పలకల్ని పొందాడు, దేవుని యొక్క స్వరం ద్వారా ఇశ్రాయేలు ప్రజల్ని ఐగుప్తు నుంచి విడిపించాడు. ఇన్ని గొప్ప కార్యాలు చేస్తే మరియమ్మ తల్లి కంటే మోషే గొప్పడు కాదా? ఇప్పుడు నేనేం చేయాలి? అయ్యా పరిశుద్ధమైన మోషే, దేవుని యొక్క స్వరాన్ని విన్న మోషే, దేవుని యొద్ద ఉన్న మోషే, నా యొక్క ప్రార్థన అంగీకరించి యేసుక్రీస్తు ప్రభు వారికి చేరవేయ నేను చెప్పాలా? దేవునితో 40 దినాలు సమయం గడిపినటువంటి పరిశుద్ధమైన మోషే, నా పాపాలు క్షమించబడినట్లు యేసుక్రీస్తు ప్రభు వారికి చెప్పని చెప్పి నేను చెప్పాలా? దేవుని స్వరాన్ని విన్న మోషే, నా స్వరాన్ని నీవు విని నేను ఏం చెప్తున్నా నా మాటలు యేసుక్రీస్తు ప్రభు వారికి చెప్పని నేను చెప్పాలా? ఒక్క మాట చెప్తాను, జాగ్రత్తగా వినండి. యేసుక్రీస్తు ప్రభు వారు నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, తండ్రి యొద్దకు వెళ్ళటానికి నా వల్ల తప్ప వేరే ఇంకే దారి లేదు అని అన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారి సాక్షాత్తుగా ఆ స్టేట్మెంట్ ఇస్తే, యేసుక్రీస్తు ప్రభువారి యొద్దకు వెళ్ళటానికి, తండ్రి అయిన దేవుని యొద్దకు వెళ్ళటానికి మీరు ఇంకొక కొత్త మార్గం వేస్తే ఎలా? నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను, మీరు నాకు సమాధానం చెప్పాలని నేను కోరుతున్నాను. దేవుడే నేనే మార్గం, నేనే సత్యం, నా వలనే నిత్య జీవం పొందుతారు అని అంటే మీరు ఒక కొత్త మార్గాన్ని ఏర్పాటు చేస్తే ఎలా? మీరు చెప్పినటువంటి మార్గంలో మరియమ్మకున్నటువంటి క్వాలిటీస్ ఎక్కువ ఉన్నాయా, మోషేకున్న క్వాలిటీస్ ఎక్కువ ఉన్నాయా? మరియమ్మ తల్లికున్న క్వాలిటీస్ కంటే మోషేకి ఎక్కువనే కదా. ఇప్పుడు మోషే ద్వారా యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వెళ్దామా? యేసుక్రీస్తు ప్రభువారు పాపం అనేటువంటి గోడని పడగొట్టడానికి ముందు మనుషులందరూ కూడా దేవుణ్ణి చేరుకోవాలంటే ఆలయ ఆవరణంలోకి రావాలి, పరిశుద్ధమైన స్థలంలోకి రావాలి. అతి పరిశుద్ధమైన స్థలంలోనికి వెళ్ళలేకపోయారు. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో పాపం అనేటువంటి గోడని కూల్చివేశాడో, అతి పరిశుద్ధమైనటువంటి స్థలంలో ఉన్నటువంటి తెర చినగబడింది. ఆలయ ఆవరణములు ఏంటి? ఊరు చివర పొలిమేరలో ఉన్నటువంటి ప్రతి మానవుడు కూడా ఆలయంలో ఉన్నటువంటి పరిశుద్ధమైనటువంటి ప్రాంతాన్ని చూశారు. అంటే అప్పటిదాకా ఉన్నటువంటి ప్రతి విధమైన పద్ధతి అనేది కూడా క్రీస్తు సిలువలో కొట్టివేయబడింది. అప్పటిదాకా ఉన్నటువంటి ప్రతి మార్గం కూడా, ప్రతి విధమైనటువంటి ఆచారం కూడా, ప్రతి విధమైనటువంటి అలవాటు కూడా అక్కడితో కొట్టివేయబడింది. యేసుక్రీస్తు ప్రభువారి సిలువ మార్గం ద్వారా, యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా మనం పరలోక రాజ్యం చేరతాం, తండ్రి అన్న దేవుని ఎత్తుకు వెళ్తాం. కానీ మరియమ్మ ద్వారా కాదు. ఒకవేళ మరియమ్మని మీరు ఈ విధమైన క్వాలిటీస్ లో మీరు పూజిస్తున్నారని అంటే అది విగ్రహారాధన ఖచ్చితంగా. ఒకవేళ మీరు విగ్రహారాధన చేస్తున్నారు అని అంటే మీరు ఏమంటారు? అది విగ్రహం కాదు, స్వరూపం అని అంటాడు. దేవుడు ద్వితీయోపదేశ కాండంలో ఏం చెప్పాడు? స్వరూపాలను కూడా ఏర్పాటు చేసుకోవద్దని చాలా క్లియర్ గా మెన్షన్ చేశాడు. యేసుక్రీస్తు ప్రభువారు నేనే మార్గం అంటే మీరు ఒక కొత్త మార్గాన్ని వేస్తానంటే ఎలా? యేసుక్రీస్తు ప్రభువారే దేవుడికి మానవుడుకున్నటువంటి పాపం అనేటువంటి గోడని కూల్చివేస్తే మీరు ఒక మరియమ్మ తల్లి గోడని తీసుకొచ్చి పెడితే ఎలా? మరియమ్మ తల్లి ఒక సాధారణమైన స్త్రీ. ఆమెకి దేవుని యొక్క గొప్ప కృప కలిగింది. ఆ కృప ఏంటి? లోకరక్షకుడు ఆమె గర్భమందు బయటకు వచ్చి 33.5 సంవత్సరాలు ఆమె చేతిలో పెంచబడటం. దాన్ని మనం ఆ విధంగానే చూడాలి. కానీ ఆమె పరిశుద్ధమైన స్త్రీ అయినా, ఉత్తమమైన స్త్రీ అయినా, దేవుని చేత కొనియాడబడిన స్త్రీ అయినా కానీ సరే, ఈ క్వాలిటీస్ అన్ని బైబిల్ గ్రంథంలో ఉన్న అన్ని భక్తులకు ఉన్నాయి. మరి అందరు భక్తుల ద్వారా మనం యేసుక్రీస్తు ప్రభువారి యొద్దకు వెళ్ళాలా? మనం మరియమ్మ తల్లి ద్వారా దేవుణ్ణి ఆరాధించడం కాదు, ఆత్మతో సత్యముతో దేవుణ్ణి ఆరాధించాలి. మరియమ్మ తల్లి ద్వారా మన పాపాలు పోవు. పాపపు హృదయాన్ని పశ్చాత్తాపంతో కడిగితే పాపాలు పోతాయి. దయచేసి ఆర్సిఎం సోదరులు గమనించండి. నేను అడిగినటువంటి ఈ ప్రశ్నలకి, నేను చెప్పినటువంటి యొక్క విధానానికి మీరేమైనా బాధపడి ఉంటే దయచేసి క్షమించండి. నేను చెప్పినటువంటి విధానంలో ఏమైనా తప్పు ఉంటే సరిచేయడానికి ప్రయత్నించండి. మరియమ్మ తల్లి ఒక కృప పొందినటువంటి స్త్రీ మాత్రమే. యేసుక్రీస్తు ప్రభువారే మార్గం. ఆయన ద్వారానే పరలోక రాజ్యం మనం చేర్చగలుగుతాం. నెక్స్ట్ వీడియోలో మనం
ఆర్సీఎం చర్చిలో ఎందుకు ధ్వజస్తంభాలు పెడతారు, కొబ్బరికాయలు కొడతారు, కొవ్వొత్తులు పెడతారు అనేటువంటి విషయాన్ని డీప్గా తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. స్టే ట్యూన్ విత్ స్పిరిచువల్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఫ్రమ్ ద బైబిల్. ప్రైజ్ లార్డ్.